సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ చర్చ. నేను ప్రశాంతి. ఉచిత వైద్య శిబిరాలు మనం ఇండియాలో చూస్తూ ఉంటాం, కానీ యుఎస్ లో ఇట్లాంటి ఫ్రీ హెల్త్ క్లినిక్ అనేది సర్వసాధారణంగా జరగదు. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇక్కడ చేయాలన్నా కూడా చాలా ప్రాసెస్, చాలా పర్టికులర్స్ ఉంటాయి. అలాంటిది ఈరోజు మాట ఆధ్వర్యంలో బటర్ఫ్లై ఫార్మసీ వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమం అనేది అట్లాంటాలో నిర్వహించారు. ఫర్ ద ఫస్ట్ టైం ఏ ఆర్గనైజేషన్, తెలుగు ఆర్గనైజేషన్స్ ఏవి కూడా ఇలాంటి ఫ్రీ హెల్త్ క్లినిక్ అనేది నిర్వహించలేదు. మొదటిసారిగా మాట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించారు. మాట స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ దగ్గరగా 1 year అయింది. 1 year తర్వాత వీళ్ళు ఎంచుకున్న ప్రతి కార్యక్రమం కూడా యూనిక్గా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. మాట అంటేనే సేవ, సంస్కృతి, సమానత్వం. హెల్త్ క్లినిక్ స్పెషాలిటీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉంటారు, చదువుకోవడానికి వస్తారు, స్టూడెంట్స్ వస్తారు. చాలా మంది మధ్యలో జాబ్ క్విట్ అయిపోయి జాబ్ లేని పరిస్థితుల్లో చాలా ఇన్సూరెన్స్లు అవి చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇండియాలో అంటే ఏదో రకంగా ఏదో ఒక చోటకి వెళ్ళి మనం వైద్యం చేయించుకోవాలంటే మనకున్న బడ్జెట్ ఫ్రెండ్లీలో అవుతుంది. ఇప్పుడు కూడా అక్కడ కూడా అలాంటి ఎక్స్పెన్స్ ఉంది, బట్ యుఎస్లో అంతకు మించే ఉంటుంది. ఇలాంటి దేశం కాని దేశంలో చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ మాట వాళ్ళు బటర్ఫ్లై ఫార్మసీ సపోర్ట్ చేస్తూ ఈ హెల్త్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా తర్వాత ఆరోగ్య భద్రతపై అందరిలోనూ జాగ్రత్త పెరిగింది. అందుకే మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ చేయనటువంటి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట జార్జియాలోని అట్లాంటా సిటీ జాన్స్ క్రీక్ లో ఫ్రీ హెల్త్ క్లినిక్ లాంచ్ చేసింది. భారతీయ సంప్రదాయంలో జ్యోతి ప్రజ్వలన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాటా సంస్థ ఇండియాలో వేలాది మంది కోసం అనేక హెల్త్ క్యాంపులు నిర్వహించింది. అట్లాంటా సిటీ కౌన్సిలర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. కమ్యూనిటీ బెనిఫిట్స్ కోసం భవిష్యత్ మరిన్ని క్యాంపుల నిర్వహణ గురించి చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు. A warm welcome once again. Thank you all for coming here and supporting this cause. When COVID started, being in pharmacy, one profession that along with the doctors and everybody else who had to go to work every morning was us. So we were there every day during COVID. And during that time, we all know a lot of parents who are stranded here who came from India. They're out of medications, they cannot go back and nothing can come into the country. And that is when what I did, because I went to school in India, I was able to actually compare what medications they are taking to what is equal to here. And then I was able to have a friend of mine who was a doctor who actually prescribed the medications, and I dispensed the medications to them. All over the country, about 300 families I personally was able to support and help during that time. మాట ఆవిర్భావం తర్వాత చేపట్టిన ప్రతి ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. మాట ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ సహకారంతో ఇండియాలో గతేడాది 2500కు పైగా ఐ టెస్టులు చేయించారు. అందులో 300 మందికి పైగా ఆపరేషన్లు కూడా చేయించారు. ఇండియాతో పాటు అమెరికాలోనూ హెల్త్ కేర్ పై మాట ఫోకస్ పెట్టింది. దీంతో స్థానిక అమెరికన్ కౌన్సిలర్లు కూడా మాట స్పిరిట్ ని అభినందిస్తున్నారు. నమస్తే సార్. Namaste, Amma. Say a few words about Mata Health Clinic. This is one of the rare occurrences which are happening nowadays in USA, and one of the things of pride for us is this organization is happening in Johns Creek, of which me and few colleagues here are elected members. As I said in the brief mention in my remarks, these kind of things is what happened historically when Julius Caesar meets Cleopatra and says your smile launches 1,000 ships. These are the people who actually come together and they are proving to the world there's a good intention. The whole world unites with them. Look at the police, how it's filled up with people here. And I think it's a testament that good intentions and good execution of ideas can go a long way. And they're attracting all kinds of people from Atlanta. And thank you for you also coming up from Florida. Very nice. I hope you're liking Johns Creek and our city. Thank you. My name's Larry DiBiase, City Council with Johns Creek with Bob Aramelli. I am so proud and humbled to be part of this organization as we start in Johns Creek. Everyone here has actually been successful and are giving back to people that really need help, helping them with their healthcare needs as they go forward. And you don't see that too much anymore. And I'm so happy for
the success that they're going to have, that they had already, and as it grows in Johns Creek. Very happy for them. ఇప్పుడు అన్ని స్టేట్స్ లోని ప్రతి ఒక్కటి చేస్తారు, బట్ పర్టికులర్ గా జార్జియాలో మీరున్నారనే ఈ ఉద్దేశంతోనే ఫ్రీ హెల్త్ క్లినిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ మీద ఉన్న నమ్మకం అలాంటిది. సో ఫ్యూ వర్డ్స్. అంటే నేను మాటల్లో కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్. సో మై జాబ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఓన్లీ టు అట్లాంటా. It is, in every chapter we do community services. And then, working professionals last 1 year, we are conducting yoga services every weekend for free. So, itlantivanni community services chestunnam. Then, ee service matramu is something really special. And luckily we are able to start from Atlanta. Prati state loki, we want to expand, and we want to give the same quality of service everywhere in the United States. సో మాటా ఫ్రీ క్లినిక్ అనేది ఇప్పటి వరకు ఏ తెలుగు ఆర్గనైజేషన్ కూడా చేపట్టలేదు, యూనిక్ గా మీరే చేశారు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఇప్పుడు మేము ఇక్కడ గత 10 years నుంచి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఐ పర్సనలీ హావ్ డన్ మెనీ హెల్త్ క్యాంప్స్. 3 months or 1 year we do health camps and we go away. But what is happening is, after the health camps are done, we are receiving lot of phone calls to follow up. మనకంటూ మన కమ్యూనిటీకి కాకుండా ఎవరికైనా సరే మనం అట్లీస్ట్ ఒక డెడికేటెడ్ అవర్స్ లోపల కన్సల్టేషన్ ఫ్రీగా ఇచ్చేసేసి వారికి రైట్ డైరెక్షన్లో గైడ్ చేయడము, and else whatever Mata can do to support on the medication, and they were able to pull through volunteer of doctors, and also the pharmacies are aligned to serve this particular cause. And I want to thank the especially our Mata team, and also I've seen many representatives of the organizations are also here and supported it. I want to thank on behalf of Mata. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. ఏంటి అంటే, ఇక్కడ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు, వెదర్ ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు హాస్పిటల్ అంటే మళ్ళీ ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకుంటాము, కొంతమంది తీసుకోరు, స్టూడెంట్స్ కొంతమంది తెలియక ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనే దానికి ఫస్ట్ డిపెండ్ అవుతూ ఉంటారు. బట్ ఫ్రీ హెల్త్ క్లినిక్ అనేది ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్లో లేదు, మొదటిసారిగా మాటా ఆర్గనైజేషన్లోనే చేశారు. సో అసలు ఇది చెయ్యాలి అంటే అది ఏదో ఒక పాయింట్, ఏదో ఒక సిచ్యువేషన్ ట్రిగర్ అవుతుంది. సో ఎలా ఇది ట్రిగర్ అవడానికి మెయిన్గా నా పర్సనల్ రీజన్ ఏంటంటే, మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక సిక్నెస్ ఏదైనా అయినప్పుడు, బేసిక్ సిక్నెస్ అయినా కూడా వాళ్ళు ఇట్లా సిక్ ఉన్నామని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఫార్మసిస్ట్ అయ్యి ఇంతమంది డాక్టర్స్ ఇదంతా పరిచయం ఉండి కూడా వాళ్ళు అట్లా ఇబ్బంది పడుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఇంకెట్లా ఇబ్బంది పడుతుండొచ్చు అనేది ఒక పాయింట్ నాకు. తర్వాత కోవిడ్ అయినప్పుడు ఏమైందంటే, అప్పుడు అందరూ ఇక్కడ స్ట్రాండెడ్ అయ్యి ఇండియాకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను యాజ్ అ ఫార్మసిస్ట్ ఫార్మసీలో పనిచేస్తూ ఒక 300 మెంబర్స్కి మెడికేషన్స్ ఫ్రీగా కన్సల్టేషన్ చేయించి మెడికేషన్స్ ఇవ్వడం జరిగింది త్రూ అవుట్ యూఎస్. సో ఫ్రీ హెల్త్ క్యాంప్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ కొంతవరకే మనం చేయగలుగుతాం, కానీ ఆర్గనైజేషన్ ద్వారా అయితే త్రూ అవుట్ యూఎస్ మనం ఇది చేయగలుగుతాం. అందుకని మాటా ద్వారా ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ ఫస్ట్ అట్లాంటాలో మొదలుపెట్టి అన్ని స్టేట్స్లో అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఒక్కరి త్రూ అయ్యేది కాదు ఇది. ఖచ్చితంగా డాక్టర్స్కి ఫార్మసిస్ట్ కావాలి, ఫార్మసిస్ట్కి డాక్టర్స్ కావాలి, ఆ రెండింటికి ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు కావాలి. సో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఈ రోజున ఆరోగ్యం అనేది ప్రతిరోజు డైలీ రేపు ఉంటామా లేదా అన్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు యుఎస్ రావాలి. యుఎస్ వచ్చినా కూడా భయం లేదు, ఇక్కడ హాస్పిటల్స్ గురించి టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు వచ్చి ఇలా మీరందరూ ఇలాంటి సపోర్ట్ జరుగుతూ ఉండాలి. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందుకి ఇది వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మాటా ఫ్రీ హెల్త్ క్లినిక్. దిస్ ఇస్ ప్రశాంతి, జార్జియా.